ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలవర కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 38 నుంచి 45 వచనం చూసుకున్నప్పుడు, సౌలు యొద్దకు దావీదును తీసుకెళ్ళినప్పుడు యుద్ధ సామాగ్రిని అంతటిని దావీదుకి ధరింపజేసినప్పుడు, ఇవి నాకు వాడుక లేదని తీసివేసి తన చేత కర్ర పట్టుకుని ఎట్లోయలోనికి వెళ్ళి 5 నున్నటి రాళ్ళను తీసుకుని వచ్చి వడిసెల్లో ఉంచుకొని ఆ ఫిలిస్తీన్ ఎదుగు పోయినప్పుడు, డాలుమోయేవాడు అతనికి ముందు నడువగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూసి దావీదును కనుగొని, అతడు బాలుడై ఎర్రటివాడును రూపసినై ఉండటం చూచి అతను తిరస్కరించును. ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదుని శపించాను. అప్పుడు దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతనని ఫిలిస్తీయుడు దావీదుతో అన్నప్పుడు, నీవు కత్తియు బల్యమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను మీదకి వచ్చుచున్నాను అని చెప్పాను.